వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 80వ అధ్యాయంలో ఉన్నాం. కుచేలోపాఖ్యానం అందరికీ తెలిసిన కథే. చాలా గొప్ప కథ. భాగవతంలో ఎన్ని గూఢమైన విషయాలు ఇందులో బయటకు వస్తాయో మీరు చూడండి. రాజోవాచ భగవన్యాని చాన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాణ్యనంత వీర్యస్య శ్రోతుమిచ్ఛామహే ప్రభో. భగవన్యాని చాన్యాని ముకుందస్య మహాత్మనః వీర్యాణ్యనంత వీర్యస్య శ్రోతుమిచ్ఛామహే ప్రభో. కోను శృత్వా సకృద్ బ్రహ్మన్ముత్తమ శ్లోక సత్కథాః విరమేత విశేషజ్ఞో విషన్నః కామమార్గణైః. సా వాగ్యయా తస్య గుణాన్ గృణీతే కరౌ చ తత్కర్మ కరౌ మనశ్చ స్మరేద్వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్యకథాః సకర్ణః. పరీక్షిత్ అంటున్నాడు, మహాత్మా, ఓ సుఖయోగి, శ్రీకృష్ణ పరమాత్మ అనంత శక్తి సంపన్నుడు, భక్తి ముక్తి ప్రదాత. ఇంకను ఆ స్వామి యునర్చిన అద్భుత లీలలను వినగోరుచున్నాను, తనివి తీరటం లేదు. ఓ మహర్షి, జీవుడు విషయ సుఖముల వెంటపడి మిగుల దుఃఖముల పాలవుతాడు. అవి బాణముల వలె కెలుకుచు అతని చిత్తమును మిగుల క్షోభకు గురి చేస్తాయి. ఇట్టి పరిస్థితిలో శ్రీకృష్ణుని దివ్య కథా వైభవములను గూర్చి ఒక్కమారు విన్నను అతడు తన భౌతిక సుఖములను పరిత్యజించి భక్తి అయిపోయి తీర్తాడన్నాడు. అట్టి భక్తి రసామృతమును ఆస్వాదించిన పిమ్మట విషయ భోగముల ఎడ విముఖుడు కానివాడెవడండి? ఆ స్వామిని స్మరించుట సేవించుటను ఎవడు మానుకుంటాడు? భగవంతుని నామ గుణములను కీర్తించిన జిహ్వయే జిహ్వ. ఆ సర్వేశ్వరునకు సేవలనొర్చెడి కరములే కరములు. సకల చరాచర ప్రాణులయందు అంతర్యామిగా విలసిల్లుచుండెడి ఆ పరాత్పరుని స్మరించుచుండెడి మనస్సే మనస్సు. పరమ పురుషుని పుణ్య కథలను ఆలకించుచుండెడి కర్ణములే కర్ణములు.
స్థావర జంగమాత్మక విశ్వరూపుడైన జగన్నాథుని పాద పద్మములకు ప్రణమిల్లెడి శిరస్సే శిరస్సు. ఆ పరమాత్ముని దర్శించుచుండెడి కన్నులే కన్నులు. శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థమును, పరమ భక్తుల యొక్క పవిత్ర పాదోదకమును నిత్యము సేవించుచుండెడి అంగములే అంగములు. వేయేల అట్టి భక్తాగ్రేసరుని జన్మమే జన్మము, అది మిగుల ధన్యము. శిరస్తు తస్యోభయలింగమానమే తదేవ యత్పశ్యతి తద్ధి చక్షు. శిరస్తు తస్యోభయలింగమానమే తదేవ యత్పశ్యతి తద్ధి తచ్చక్షు. అంగాని విష్ణోరథ తజ్జనానాం పాదోదకం యాని భజంతి నిత్యం. హరి భజించు హస్తములు హస్తములచ్యుతు గోరి మ్రొక్కు తచ్చిరము శిరము. పోతన గారు అంటారు, చక్రధరు చేరిన చిత్తము చిత్తమిందిరా వరుగను దృష్టి మురవైరి నుతించిన వాణి వాణి. యక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు భువిన్. హరిపాద తీర్థ సేవా పరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగములంగము లా పరమేశ్వరు నెరుగనాకు బలుకు మునీంద్ర. సూతవాచ విష్ణురాతేన సంపృష్టో భగవాన్ బాదరాయణి. వాసుదేవే భగవతి నిమగ్న హృదయో బ్రవీత్. ఓ శౌనకాది మహాముల్లారా, విష్ణురాతుడు అను పేరుతో సుప్రసిద్ధుడైన పరీక్షన్ మహారాజు ఇట్లు ప్రశ్నించినంతనే పూజ్యుడైన శ్రీ శుకుని యొక్క హృదయము షడ్గుణైశ్వర్య సంపన్నుడైన కృష్ణ భగవానుని యందు లీనమైపోయింది. అప్పుడు ఆ మహర్షి ఇలా అన్నాడు, శ్రీ శుకవాచ కృష్ణస్యాసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థయేషు ప్రశాంతాత్మా జితేంద్రియః. యదృక్షయోపపన్నేన వర్తమానో గృహాశ్రమీ తస్య భార్యా కుచేలస్య క్షుక్షామా చ తథావిధా. పతివ్రతా పతిం ప్రాహం లాయతా వదనేన సా దరిద్రా సీదమానా సా వేపమానాభిగమ్య చ. నను బ్రహ్మన్ భగవతః సఖా సాక్షాత్ శ్రియః పతిః బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతర్షభః. తముపైః మహాభాగ సాధూనాం చ పరాయణం దాస్యతి ద్రవిణం భూరి సీదతే తే కుటుంబినే. శ్రీకృష్ణునకు బ్రాహ్మణోత్తముడైన ఒక మిత్రుడు ఉండేవాడండి. బ్రహ్మజ్ఞాని, ఆయన సామాన్యుడు కాడు. విషయ సుఖముల ఎడ విరక్తుడు, జితేంద్రియుడు, శాంత చిత్తుడు. గృహస్థుడైన అతడు కుటుంబ పోషణ విషయమున ధనార్జనకై ఎట్టి తృష్ణయు లేక దైవికముగా లభించిన దానితో సంతుష్టి పడుతూ జీవిస్తూ ఉన్నాడు ఆయన. ఆ కుచేలుని భార్యయు అతని వలె చిరిగిన వస్త్రములతో కాలం నెట్టుకొస్తూ ఉందలాగా. ఆకలి తప్పులతో బాధపడుతున్నను వారిద్దరు ఏమాత్రమును తొణగక మెలుగుతున్నారు. సామాన్యంగా ఎక్కడ చూసినా కొట్లాటలు ఎందుకుంటాయండి అంటే, నా దగ్గర ఇది లేదు, అక్కడ అది ఉంది. కొలతల వల్లే కలతలన్నీ. అక్కడ అది ఉంది, నా దగ్గర ఇది లేదు. పోనీ నేను ఏదో సంపాదించేసాను కాబట్టి వీళ్ళందరికీ నేను చూపించుకోవాలి, అదో కొలమానం. అది చూపించే వరకు ఇక్కడ ఆగదు, ఇంకో సమస్య. सूरज को धरती तरसे, धरती को चंद्रमा, पानी में सीप जैसे प्यासी हर आत्मा, बूंद छुपी किस बादल में कोई जाने ना అంటే ఓ పాటలో. సంతృప్తి అనేది, సంతోషం అనేది ఎక్కడుందండి? ఆఖరికి అందరికి కావాల్సింది కాస్త 4 మెతుకులు, పడుకునేందుకు ఒక చోట, కాస్త నిద్ర ఆహారాలు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకటి అడుగుతారు, ఏమయ్యా సరిగ్గా పడుకుంటున్నావా, సరిగ్గా తింటున్నావా, అంటే ఆకలి ఉన్నదా? ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. చాలా కష్టం అది. అదే అనారోగ్యం అంటే అదే. అసలు ఆరోగ్యం అంటే ఏమిటయ్యా అంటే సంతృప్తి లేకపోవడం. నేను ఫలానా అని చెప్పుకుంటూ పోతూ ఉంటే అలాగే దాని వెనకాల కొలతలు ఉంటాయి.
ఆ కొలతల తర్వాత కలతలు, కొలతలతోనే ఉంటాయి కలతలన్నీ. అంచేత ఐడెంటిటీ క్రైసిస్ ని చూడండి ఏం చెప్తున్నారంటే చాలా చక్కగా, ఆకలి తప్పులతో బాధపడుచున్నను వారిద్దరూ ఏమాత్రము తొణకక మెలుగుతున్నారు. వాళ్ళకి ఏమీ కష్టం లేదు. ఏం చెప్పాలంటే ఆ పరిస్థితి గురించి ఆలోచించుంటారు అంత మట్టుకే. సాధ్వీమణి అయిన ఆ సత్పురుషుని భార్య దారిద్ర్య బాధకు కుంగిపోతూ వాడిపోయిన ముఖంతో తన భర్తను సమీపించింది ఒకసారి. ఆమె మిగులు కంపించిపోవచ్చు తన పతిదేవుడితో ఇలా అన్నది. ఆ చెప్పడం కూడా ఎంత మర్యాదగా చక్కగా చెబుతుందో చూడండి. నను బ్రహ్మన్ భగవత సఖా సాక్షాత్ శ్రియపతి బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతర్షభ. మామూలుగా ఏమవుతుంది, మన ఇంట్లో ఒక వస్తువు లేదా అవతల ఇంట్లో ఉన్నది అంటే వాళ్ళు బాగున్నారు మనం బాగోలేదు అంటే ఏమయ్యా వాళ్ళ చూడు పొరుగింటి మీనాక్షమ్మ చూశారని పాట ఉంది. అలాగే అలా మొదలు పెడతారు. అలా కాదు ఆవిడ చెప్పింది. స్వామి సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీహరి మీకు ప్రాణమిత్రుడు కదా, అతడు శరణాగత వత్సలుడు. స్వామి అంటూ భర్తని ఏం పోషించాడని, ఏమి ఐశ్వర్యం ప్రసాదించాడని ఆ మర్యాద ఎందుకు ఇవ్వాలి అంటారు. ఏమాత్రం తేడా వచ్చినా ఏకవచనానికి తిరిగిపోతారు. అలా కాదు. నను బ్రహ్మన్ భగవత సఖా సాక్షాత్ శ్రియపతి బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ భగవాన్ సాత్వతర్షభ తముపై మహాభాగ సాధూనాం చ పరాయణం దాస్యతి ద్రవిణం భూరి సీదతే తే కుటుంబినే. ఆయన ఎవరయ్యా అంటే శరణాగత వత్సలుడు, బ్రాహ్మణుల ఎడ ఆ ప్రభువునకు గల భక్తి నిరుపమానమైనది. అంతేగాక పూజ్యుడైన పరమపురుషుడు భక్తుల పాలిటి కల్పతరు మహాత్మా. సత్పురుషులకు ఆశ్రయుడైన ఆ పురుషోత్తముని కడకు వెళ్ళు. కుటుంబ పోషణ భారంతో మగ్గిపోవుచున్న నీకు ఆ మహానుభావుడు పుష్కలముగా ధనమును అనుగ్రహించును. కుటుంబ పోషణ భారంతో మగ్గిపోతున్న నీకు అని చెప్తుంది పాపం. అంటే ఆస్తేధునా ద్వారవత్యాం భోజ వృష్ణ్యంధకేశ్వర స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి కిం వర్ధకామాన్ భజతో నాత్యభీష్టాన్ జగద్గురుః స ఏవం భార్యయా విప్రో బహుశః ప్రార్థితో మృదు అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం ఇది సంచింత్య మనసా గమనాయ మతిం దధే అప్యస్యుపాయనం కించిత్ గృహే కళ్యాణి దీయతాం యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుకతండులాన్ చేలఖండేన తాన్ బద్ధ్వా భర్త్రే ప్రాదాదుపాయనం సతానాదాయ విప్రాగ్ర్యః ప్రయయౌ ద్వారకాం కిల కృష్ణ సందర్శనం మహ్యం కథం స్యాదితి చింతయన్. భోజ వృష్ణి అంధక వంశముల వారికి ప్రభువైన ఆ స్వామి ప్రస్తుతం ద్వారకలో ఉన్నాడండి. ఆ మహామహుని యొక్క చరణ కమలములను స్మరించిన పరమ భక్తులకు ఆ పరమోదారుడు తనను తానే సమర్పించుకుంటాడు. అట్టి ఆ జగన్నాథుడు తనను భజించిన వారికి కోరిన సంపదలను ఎలా ఇయ్యకుంటాడు, వారి అభీష్టములను ఎలా తీర్చకుండా ఉంటాడు అని చెప్పేసి ఈ విధంగా తన భార్య మృదు మధురముగా పిక్కురీతుల ప్రార్థించిన తరువాత ఆ భూసురోత్తముడు తన మనస్సులో ధనలాభము అలా ఉంచు అనుకున్నాడు. భార్య చక్కగా ప్రేమతో వాత్సల్యంతో చాలా వినయంతో ప్రార్థించింది ఆయన. అప్పుడు ధనలాభాన్ని పక్కన పెట్టు అనుకున్నాడు ఈయన. ఈ రీతిగా నైనను నాకు ఆ పరమ పురుషుని దర్శన భాగ్యం అప్పును కదా. వాస్తవముగా అదియే నా జీవితమునకు పరమ లాభము అనుకుని అతడు ద్వారకకు వెళ్ళుటకై నిశ్చయించుకున్నాడు. తరువాత తన భార్యతో, కళ్యాణి, ఆ స్వామికి కానుకగా సమర్పించుటకై మన ఇంట్లో ఏదైనా ఉన్నచో తెచ్చి అన్నాడు. ఆ కుచేలుని భార్య ఇరుగు పొరుగు బ్రాహ్మణ గృహములలో యాచించి 4 పిడికిళ్ళ అటుకులను తీసుకుని వచ్చింది ఆవిడ.
వాటిని కృష్ణ పరమాత్మకు కానుకగా సమర్పించుటకై ఒక చినిగిన వస్త్రమున గట్టి తన భర్తకిచ్చింది. అంతటా విప్రోత్తముడు ఆ అటుకులను తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున అతడు ఇంతకు ఆ కృష్ణుని దర్శనము నాకు ఎలా అబ్బుతుంది అనుకున్నాడు. ముందుకు వెళ్ళాడు. పాపం త్రీణి గుల్మాన్యతీయాయతిస్రకక్షాశ్చ సద్విజ విప్రోగమ్యాంధక వృష్ణీనాం గృహేష్వచ్యుత ధర్మిణాం గృహం ద్వష్ట సహస్రాణాం మహిషీణాం హరేర్ద్విజ వివేశైకతమం శ్రీమద్ బ్రహ్మానందం గతో యథా తం విలోక్యాచ్యుతో దూరాత్ ప్రియా పర్యంకమః స్థితః సహసోత్థాయ చాభ్యేత్యతోభ్యాం పర్యగ్రహీన్ముదా. ద్వారకలో వెళ్తుంటే గొప్ప గొప్ప ఇళ్ళు కనిపిస్తున్నాయి, మేడలు, బ్రహ్మాండంగా ఉంది అక్కడ ఆ నగరం. 16,000 మంది స్త్రీల ఆ రాణుల భవనాలు మళ్ళీ విచిత్రంగా ఉన్నాయి, పెద్ద పెద్ద. వాటన్నిటిలోంచి చాలా భయపడుతూ అలా చూసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా శ్రీకృష్ణ భగవాను తన పట్ట మహిషి అయిన రుక్మిణీదేవి యొక్క పర్యంకంపై తేజరిల్లాట. ఒక మందిరంలో ప్రవేశించగానే చూసింది ఏమిటయ్యా అంటే, ఆ తల్పం మీద చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవితో కూర్చుని ఉన్నాడు. చూసి ఒక్కసారి వైకుంఠంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది ఆయనకి. ఆ స్వామి కొంత దూరం నుండి ఆయనని చూసి వెంటనే లేచాడు. ఆయన లేచి ఎదురు వెళ్ళి పట్టరాని సంతోషంతో అతన్ని గాఢంగా కౌగులించుకున్నాడు. సఖ్యు ప్రియస్య విప్రర్షే రంగ సంగాతి నిర్వృతః సఖ్యు ప్రియస్య విప్రర్షే రంగ సంగాతి నిర్వృతః ప్రీతో వ్యముంచదద్బిందు నేత్రాభ్యాం పుష్కరేక్షణః. ఆ కమలలోచనుడు ప్రియమిత్రుడగు ఆ విప్రోత్తముని యొక్క అంగస్పర్శ సుఖముతో పరమానంద భరితుడయ్యాడు. ఆ పారవశ్యంలో ఆ స్వామి నేత్రముల నుండి ఆనందాశ్రువులు జారిపడ్డాయి. అథోపవేశ్య పర్యంకే స్వయం చక్షు సమర్షణం ఉపహృత్యావనిజ్యాస్య పాదౌ పాదావనే జనీ అగ్రహీక్షిరసారాజన్ భగవాన్ లోకపావనః వ్యలింపద్దివ్యగంధేన చందనా గురు కుంకుమైః ధూపైః సురభిర్మిత్రం ప్రదీపావళిభిర్ముదా అచ్చిత్వా వేద్యతాంబూలంగాం చ స్వాగతమబ్రవీత్ కుచేలం మలినం క్షామం ద్విజం గమని సంతతం దేవీ పర్యచర సాక్షాత్ చామర వ్యజనేన వై. ఆ తరువాత శ్రీకృష్ణ ప్రభు ఆయనను తన పర్యంకమున కూర్చోబెట్టుకున్నాడు పక్కనే చక్కగా. అనంతరం స్వయంగా పూజా ద్రవ్యములను తీసుకుని వచ్చి ఆ భూసురుని పాదములను ప్రక్షాళనమునొచ్చాడు. లోకములను పవిత్రము చేసేది ఆ మహామహుడు అతని పాదోదకములను తన శిరస్సున చల్లుకున్నాడు. అతని శరీరమున చందన అగరు కుంకుమాది దివ్య గంధములను అలా పులిమాడు. దీవెనతో విసురుతూ ఆయనకు హాయిని గూర్చాడు. ఆ స్వామి సువాసనలతో గుబాళించుచున్న ధూపములతోడను వెలుగులను విరజిమ్ముచున్న హారతులతోనూ సంతోషముతో తన ప్రియమిత్రుని అర్చించాడు. షడ్రసోపేతమైన భోజన పదార్థములను సమర్పించి కర్పూర మిళితములైన తాంబూలములతో గౌరవించాడు. అనంతరం ఆ మహాత్ముడు తన మధుర వాక్కులతో సాదరంగా కుశల ప్రశ్నలు వేశాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చినిగిన వస్త్రములను ధరించి ఉన్నాడు. ఆయన శరీరము మిగుల మలినమై బక్కచిక్కి ఉన్నది. నాడులన్నీయును బయటకి కనపడుతున్నాయి. అప్పుడు శ్రీకృష్ణుని మన్ననలకు పాత్రురాలును వనితలలో మేరుబంతియును అయిన రుక్మిణీదేవి తన చేతి కంకణములు ఇంపుగా ధ్వనించుచుండగా స్వయంగా వింజామరలతో వీస్తూ ఆ భూసురోత్తముని సేవించింది. అంతఃపురజనో దృష్ట్వా కృష్ణేనామల కీర్తినా విస్మిరో భూతతి ప్రీత్యా అవధూతం సభాజితం కిమనేన కృతం పుణ్యమవధూతేన భిక్షుణా శ్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేనాధమేన. అంతఃపుర కాంతలందరూ ఏమనుకున్నారంటే ఇదేమిటండి, ఎవరండి ఈయన? చూడ్డానికి భిక్షువలే కనపడుతున్నాయి. బ్రాహ్మణుడు శుభ్ర వస్త్రములు ధరించాడా? మలిన వస్త్రధారి అయి ఉన్నాడు.
ఆడంబరములు కలిగి ఉన్నాడా? లేదు, పూర్తిగా నిర్ధనుడు. ఈ లోకమున ఆదరింపదగిన శుభలక్షణములు ఏవి ఈయనలో లేవు. అయినను త్రిలోక పూజ్యుడైన శ్రీనివాసుని చే ఇతడు పూజలందుకొనుచున్నాడు. యోసౌ త్రిలోక గురునా శ్రీనివాసేన సంభృత పర్యంకస్థాం శ్రియం హిత్వా పరిష్వక్తోగ్రజో యథా కథయాంచక్రతుర్గాథాః పూర్వా గురుకులే సతో ఆత్మనో లలిత రాజన్ కరౌ గృహ్య పరస్పరం. ఇతను తన పూర్వజన్మలలో ఎంతటి పుణ్యములను చేసుకున్నాడో ఏమో, ఏం తపస్సు చేశాడో. హంసతూలిగా తల్పంపై రుక్మిణీదేవితో వినియోగించుచున్న కృష్ణప్రభు ఆ వనితారత్నము ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించకుండా ఇప్పుడు నాకు ఎదురేగి మిక్కిలి సంతోషంతో అక్కులు చేర్చుకున్నాడు. సముచిత సత్కారముతో సంతసింపజేసి వినయంతో ఈ మహానుభావుని సేవించి అగ్రజుని వలె ఆత్మీయతతో ఆదరించాడు. ఈ భూసురోత్తముని భాగ్యమును ఎంతని కొనియాడవచ్చు మనం. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు సుధాముడు ఇరువురును ఒకరి చేతులు మరి ఒకరు పట్టుకుని పూర్వము తాము గురుకులములో ఉన్ననాటి మధురానుభవములను గుర్తు చేసుకుంటూ ఆనంద గదిలో ఓలలాడారు. శ్రీ భగవాను వాచకం. అపి బ్రహ్మన్ గురుకులాద్భవతా లబ్ధ దక్షిణాత్ సమావృత్తేన ధర్మజ్ఞ భార్యోఢా సదృశీనవా ప్రాయో గృహేషు తే చిత్తమకామ విహితం తథా నైవాతి ప్రియసే విద్వంధనేషు విదితం హి మే కేచిత్ కుర్వంతి కర్మాణి కామైరహత చేతసః జజంత ప్రకృతిర్దైవీర్యథాహం లోక సంగ్రహం కచ్చిత్ గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసి నౌయతః ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే స వై సత్కర్మణాం సాక్షాత్ విజాతేర్య సంభవః ఆద్యోంగయత్రాశ్రమిణాం యథాహం జ్ఞానదో గురు. ఓ మహాత్మా, భూసురోత్తమా, గురుదక్షిణ సమర్పించుకున్న తరువాత గురుకులం నుండి మన ఇళ్ళకి వెళ్ళిపోయాము. అలా ఉంచు, పెళ్ళయింది కదా, నీ భార్య నీకు అనుకూలవతియే కదా. నువ్వు మిత్రమా, నీకు గృహస్థుడవైనను నీకు విషయభోగంలో ఆసక్తి లేనట్టున్నది. సంపదల మీదను నీకు వాంఛ లేనట్లుగా నాకు తెలుస్తోంది. నేను లోక కళ్యాణము వరకే కర్మలను ఆచరిస్తున్నాను. ఈ విషయమును బాగుగా ఎరిగిన కొందరు ఉత్తములు కామమోహములలో చిక్కుపడక నిండు మనస్సుతో విక్షుప్త కర్మలను ఆచరిస్తూ ఉంటారు. వారు ప్రకృతి సంబంధములైన త్రిగుణములకు అతీతులై కర్తవ్య నిష్ఠతో మనుగడ సాగిస్తూ ఉంటారు. ఓ బ్రాహ్మణోత్తమ, మనం ఇద్దరము గురుకులం నందు నివసించుచున్నప్పటి సంగతులు నీకు గుర్తున్నాయా? వాస్తవంగా ద్విజులు తాము గ్రహింపవలసిన విషయములన్నింటినీ గురుకులమునందే గ్రహిస్తారు. వాటి ద్వారానే వారు అజ్ఞానాంధకారం నుండి బయటపడుతూ ఉంటారు. ఈ లోకమున జన్మనిచ్చిన తండ్రియే మొదటి గురువు, పిదప ఉపరైన సంస్కారముల ద్వారా శిక్షణనిచ్చిన వాడు రెండవ గురువు, అతడు ఆ నావలే పూజ్యుడు. అనంతరం పరమాత్మ ప్రాప్తికి అనువగు మార్గమును చూపిన జ్ఞానప్రదాత మూడవ గురువు, అతడును నా స్వరూపమే. వర్ణాశ్రమ ధర్మాచరణములకు స్ఫూర్తిద ప్రదాయకులైన ఈ ముగ్గురును గురువులే. నన్వర్ధ కోవిదా బ్రహ్మన్ వర్ణాశ్రమవతామిహ ఏ మయా గురునా వాచాతరం త్యంజో భవార్ణవం నాహం ఇజ్జా ప్రజాతిభ్యాం తపసోపశమేన వా తుష్యేహం సర్వభూతాత్మా గురు శుశ్రూషయా యథా అపి న స్మర్యతే బ్రహ్మన్ వృత్తం నివసతాం గురౌ గురుదారైశ్చోదితానాం నిధనానయనే క్వచిత్ ప్రవిష్టానాం మహారణ్యం అపర్తౌ సుమహద్విజ వాతవర్షం మహూతీవ్రం నిష్ఠురాహస్తనయిత్నవః సూర్యశ్చాస్తం గతస్తావత్ తమసా చావృతా దిశః నిమ్నం కూడం జలమయం న ప్రాజ్ఞాయత కించన వయం భుషం తత్ర మహానిలాంబుభిః నిహన్యమానా ముహురంబు సంప్లవే దిశో విదంతోత పరస్పరం వనే గృహీతహస్తాః పరిబభ్రిమాతురాః ఏతద్విదిత్వా ఉదితేరపౌ శాంతి పనిర్గురుః అన్వేషమాణో న శిష్యానాచార్యో పశ్చాదాతురాం. ఓ బ్రాహ్మణోత్తమ, సకల వర్ణాశ్రమముల వారికి నేనే గురువును. నా ఉపదేశములను ఆచరించిన వారు స్వార్థ పరమార్థములను బాగా తెలుసుకుంటారు. అట్టివారు సంసార రూపమైన మహాసాగరమును అవలీలగా దాటేస్తారు.
నేను సకల ప్రాణుల హృదయములలో అంతర్యామిగా విరాజిల్లుచుంటాను. అట్టి నేను గురు శుశ్రూషల వలన సంతుష్టుడనైనంతగా బ్రహ్మచారి ధర్మములైన ఉపనయన వేదాధ్యయనములతో గాని, గృహస్థుల విధులైన పంచ మహాయజ్ఞముల వలన గాని, వానప్రస్థ ధర్మములైన తపశ్చర్యలతో గాని, సన్యాసి ధర్మములైన శమ దమాది ఇంద్రియ నిగ్రహములతో గాని సంతుష్టుడను కానను. మనమిద్దరం గురుకులమునందు నివసించుచున్నప్పుడు ఒకనాడు మన గురుపత్ని సమిధలను తీసుకొని వచ్చుటకే మనల్ని అడవికి పంపింది, గుర్తొచ్చిందా? ఆనాడు మనం అడవిలో ప్రవేశించినంతనే సుడిగాలులతో కూడిన తీవ్రమైన అకాల వర్షం పడింది. అప్పుడు ఆకాశమున సంభవించిన మెరుపులు, ఉరుములు మిగులు భయంకరములైనవి. అప్పటి సూర్యుడు కూడా అస్తమించాడు. అన్ని దిక్కులయందును గాఢాంధకారం అలుముకున్నది. ఆ ప్రదేశం అంతయును జలమయమయ్యింది. మిట్ట పల్లములు ఏమాత్రమూ తెలియరాకుండెను. మనం తీవ్రములైన సుడిగాలుల తాకిడికిని, వర్ష జలధారల ధాటికిని మీద దెబ్బతిన్నాము. దిక్కుతోచిన ఆ స్థితిలో మనం పరస్పరం చేతులు పట్టుకుని వణికిపోతూ ఆ వరద నీటిలో ఆర్తులమై తత్తరపాడుతూ ఆ వనమునందు అటునిట్టు తిరుగుసాగాము. ఆ రాత్రి అంతా అక్కడే గడిచింది. ఇంతలో సూర్యుడు ఉదయించాడు. మనం సన్నిధుల కొరకు అడవికి వెళ్లిన విషయం తెలియగానే మన గురువుగారైన సాందీపని శిష్యులమైన మనల్ని వెతుకుతూ అడవిలోకి వచ్చారు. ఆతులమై ఉన్న మనలను చూసి ఆ గురుదేవుడు ఇలా అన్నాడు. ఎవన్నాడయ్యా అంటే, అహో హే పుత్రకాయూయం అస్మదర్థేతి దుఃఖితా ఆత్మా వై ప్రాణినాం ప్రేష్టస్తమనా తృప్త్యమత్పరా ఏతదేవ హి సచ్చిష్యైః కర్తవ్యం గురు నిష్కృతం యద్వై విశుద్ధభావేన సర్వార్థాత్మార్పణం గురౌ తుష్టోహం వో ద్విజశ్రేష్ఠాః సత్యాః సంతు మనోరథాః ఛందాంసజాతయామాని భవంత్విహ పరత్వచ ఇత్థం విధాన్యనేకాని వసతాం గురురేష్మసు గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రశాంతయే. ఇంతలో గురువు గారు ఏమన్నారయ్యా అంటే, అయ్యయ్యో నా కొరకే మీరిద్దరూ కష్టముల పాలైనారు. సకల ప్రాణులకును దేహము అత్యంత ప్రీతిపాత్రము. అట్టి శరీరమును కూడా లెక్క చేయక ఇట్లు నా సేవలలో నిమగ్నులైనారు. గురు రుణమును తీర్చుకున్నట్టు ఉత్తమ శిష్యుల కర్తవ్యము. అందులకై వారు నిష్కపట భావముతో అన్ని విధములుగా ఆత్మార్పణము చేయవలను. మీరు నచ్చిన సేవలకు నేను ఎంతో ప్రసన్నుడనైనాను. మీ మనోరథములు అన్నీ ఈడేరుగాక. మీరు నా కడ నేర్చిన వేద విద్యలు మీకు ఎల్లప్పుడూ కంఠస్థమై ఉండుగాక. అలాగే అవి ఇహలోక పరలోకముల యందు కూడా నిష్ఫలములు కాకుండా నిలుచుగాక. మిత్రమా, మనము గురుకులమునందు ఉన్నప్పుడు ఇట్టి సంఘటనలు పెక్కుఘటిల్లెను. గురువు గారి అనుగ్రహమునకు పాత్రుడైనప్పుడే మానవుడు పూర్ణకాముడగును, ప్రశాంత చిత్తుడగును అన్నాడు. బ్రాహ్మణవాచ కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురో కిమస్మాభిరనిర్వృత్తం దేవదేవ జగద్గురో భవతా సత్యకామేన యేషాం వాసో గురాపభూత్ యశ్చ ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో శ్రేయసాం తస్య గురుషు వాసోత్యంత విడంబనం. ఓ దేవదేవా, జగద్గురు శ్రీకృష్ణ, నీతో పాటు గురుకులమునందు నివసించు భాగ్యం నాకు అప్పినది. నాకు ఇంతకంటేను కావలసినది ఏమున్నది? నీవు సత్య సంకల్పుడవు. నా వంటి వారిని అనుగ్రహించుటకే నీవు గురుకులవాసం చేశావు. నీకు విద్యలన్నీయును కరతలామలకములే కదా. ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములను ప్రవచించునట్టి వేదములకు నీవు మూలం. నీవు వేద స్వరూపుడవు. అట్టి నీవు గురుకులవాసము చేయుట కేవలము లోకమును అనుకరించే లీల మాత్రమే. వాస్తవముగా మా వంటి వారికి శ్రేయస్సును కూర్చుటకే నీవు అట్టి లీలలను ప్రదర్శించావు. శ్రీకృష్ణుడు అడవిలో జరిగిన ఆ సంఘటనని ఎందుకు గుర్తు చేశాడు అంటే, ఆ గాలివాన్లోంచి బయటికి రాలేక కాదు, తీసుకురాలేక కాదు. ఆయన సహచరుడైన మిత్రుడు, ఆయన కూడా లబ్ధి పొందాలి గురువు వలన. గురువు వచ్చాడు. అందుకే ఇద్దరిని ఆశీర్వదించి మీకు సకల విద్యలు కంఠస్థమై ఉండుగాక అని ఆశీర్వదించాడు. ఆ లాభం ఆయన మిత్రుడికి కలగాలి.
గురువు ద్వారా. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు. అంచేత ఏంటంటే గురువు యొక్క స్తోత్రం చేసిన తరువాతే ఏదైనా, దైవం కూడా గురువు తర్వాతే. అది అక్కడ చూపించేందుకు, ప్రాక్టికల్గా చక్కగా దానిని ప్రదర్శన చేసేందుకు అటువంటి సన్నివేశం అక్కడ గడిచింది. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసి ఆయన ఆశీర్వాదం నువ్వు పొందావు అని చెప్పి, తద్వారా ఇప్పుడు రాబోయే సంఘటనలో నా అనుగ్రహానికి కూడా నువ్వు పాత్రుడు అవుతున్నావు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే అశీతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.